ఈ శ్యామ నియమానికి వ్యతిరేకంగా పూజ చేయిస్తోంది. ఖచ్చితంగా స్వామీజీ చేత తిట్లు తింటుంది. అవునా? అవును పిన్ని, ఇక్కడ శ్యామ అందరినీ తెగ ఇంప్రెస్ చేసేస్తుంది. అత్తయ్య గారిని కూడా ఇంప్రెస్ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లే లోపల అత్తయ్య గారిని పూర్తిగా దాని మాయలో పడేసుకుంటుందేమోనని నాకు డౌట్గా ఉంది. వీలైతే మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. మీరు పక్కనుంటే ఎలాగోలా ఆ శ్యామాని కొంత కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఐశ్వర్య, వెంటనే బయలుదేరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీరలా సడన్ గా ఇక్కడికి వస్తే మీరు ఎందుకొచ్చారు అనే డౌట్ అందరికీ వస్తుందేమో. రూపారాణికి గురుగారి ఆశీర్వాదం ఇప్పించటానికి తీసుకొచ్చాను అని చెప్తాను. అయితే ఓకే, వెంటనే బయలుదేరండి. అలాగే ఐశ్వర్య, ఉంటాను. నమస్కారం గురువుగారు. ఏమ్మా, గౌరీ పూజ పూర్తయిందా? అయ్యింది గురువుగారు. మరెందుకమ్మా ఇంకా కలవరంగా ఉన్నావు? అంటే అది గౌరీ పూజ జరుగుతుందా లేదా అన్న భయంతో. జరగదు అని ఎందుకు అనుకున్నావు? మేం పూజా మందిరం దగ్గరకు వెళ్లేసరికి పూజా మందిరం తలుపులు వేసి ఉన్నాయి గురువుగారు. సాయంత్రం వరకు తలుపులు తీయరు అని చెప్పారు. మరి గౌరీ పూజ ఎలా చేసావమ్మా? మా తోడికోడల వల్ల అత్తయ్య గారు గౌరీ పూజ పూర్తి చేయగలిగారు. అదిగో ఆ చెట్టు కిందే గౌరీ పూజ జరిపించింది. పూజ నియమాన్ని పాడు చేశావని తిడతారు చూడవే. పూజా మందిరం మూసివేసే సమయమని తెలిసే కావాలనే నేను గౌరీ పూజ పూర్తి చేసి రమ్మన్నానమ్మా. నీ మాంగళ్య బలం కోసం చేస్తున్న పూజ కదా ఇది. ఆ పూజలో అలాంటి ఆటంకాలు ఎదురైతే ఎలా నిలబడతావో, ఎలా నీ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావో చూద్దామని అలా చెప్పానమ్మా. భయం అనేది బుద్ధిని పనిచేయనివ్వదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వలన కలిగే భయాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే గాని బుద్ధి సక్రమంగా పనిచేసి సరైన పరిష్కారాన్ని చూపించదు. ఆ విషయం మీకు తెలియచేయాలి అనుకున్నాను.
మీ కోడలు తెలియచేసింది. ఇక మీదట మీ కుటుంబానికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరేం భయపడనక్కర్లేదు. మీ చిన్న కోడలు భయాన్ని పక్కన పెట్టి సక్రమంగా ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. అంతా మీ ఆశీర్వాదం, ఆ కన్నయ్య ఆశీర్వాదం. అమ్మా వసంత, రేపు ఉదయం స్వామివారి చందన సేవ ఉంది. ఆ సేవకు కావలసిన చందనం మొత్తం ఒంటి చేతి మీద నువ్వే స్వయంగా అరగదీసి సిద్ధం చేయమ్మా. స్వామివారి సేవానంతరం సేవ చేసిన ఆ చందనాన్ని అమ్మవారి కుంకుమని నీ మంగళసూత్రానికి బొట్లుగా పెట్టుకోవాలమ్మా. నీ మాంగళ్యానికి బలం చేకూరి నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉంటావమ్మా. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. స్వామివారి సేవ చేసిన ఆ చందనాన్ని నలుగురు ముత్తైదువులకు కూడా పంచిపెట్టు. వాళ్లు కూడా ఐదోతనంతో కళకళలాడుతూ ఉంటారమ్మా. అలాగే గురువుగారు. గురువుగారు, చిన్న సందేహం. ఏంటమ్మా అది? చందన సేవ అంటే గంధం చాలా తీయాల్సి ఉంటుంది కదా? అవునమ్మా, చాలా తీయాలి. అంత గంధం అత్తయ్య గారు ఒక్కరే తీయాలంటే కష్టమవుతుందేమో గురువుగారు. అంటే పెద్ద వయసు కదా, అంత కష్టపడలేరేమోనని. తన మాంగళ్యానికి కష్టం వచ్చిందనే కదా ఇంత దూరం వచ్చారు మీ అత్తగారు. ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఈ మాత్రం కష్టపడలేరమ్మా? పడతాను గురువుగారు, ఎంత కష్టమైనా పడతాను. తెల్లవార్లు కూర్చొని గంధం తీస్తాను, స్వామివారికి చందన సేవ చేసుకుంటాను. నా మాంగళ్యమే నా ప్రాణమైనప్పుడు ఆ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే గురువుగారు. శుభం. చేస్తాను అన్నంత సులువు కాదు అత్తయ్య గంధం తీయడం. చూద్దాం చేయగలరో లేదో.
వసంత అత్తయ్య ఏమైంది? ఏంటి వసంత కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందా? పర్వాలేదండి. నేను ముందే చెప్పాను అత్తయ్య గారు ఒక్కరే అంత గంధం తీయటం కష్టమో అని. కానీ తీస్తాను అని ఒప్పుకున్నారు అత్తయ్య గారు. తీస్తాను ఐశ్వర్య, ఎంత కష్టమైనా సరే తీస్తాను. మమ్మీ, వసంత వసంత మమ్మీ, మమ్మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. అత్తయ్య రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుందు గాని పద. వద్దండి, నాకు ఏ విశ్రాంతి వద్దు. తెల్లారేసరికల్లా ఈ గిన్నె నిండా నేను గంధం తీయాల్సిందే. తెల్లారేసరికల్లా ఈ పని పూర్తవుతుందా లేదా అని నేను టెన్షన్ పడుతుంటే మీరు నన్ను విశ్రాంతి తీసుకోమంటారేంటండి? వసంత వసంత మమ్మీ, నువ్వు ఇలా చాలా టెన్షన్ పడ్డం వల్ల నీకు బీపీ పెరిగిపోయినట్టుంది. చేతులు చూడు ఎలా వణికిపోతున్నాయో. నా మాట విను మమ్మీ, కాసేపు రెస్ట్ తీసుకో మమ్మీ. వద్దు, నాకు ఏ రెస్ట్ వద్దు. మీ అమ్మ అలాగే అంటుంది కానీ రూముకి తీసుకెళ్దాం పదండి. కాసేపు రెస్ట్ తీసుకుని వస్తుంది. వద్దు, అత్తయ్య, లేవండి అత్తయ్య. లే వద్దు మమ్మీ. నాన్న, వద్దు. వసంత రండి అత్తయ్య గారు మమ్మీ రండి. లే మమ్మీ. లే మమ్మీ వద్దు, మెల్లిగా పద. పద మమ్మీ, వద్దు నాన్న. పద. సేవ చేసిన ఆ చందనాన్ని, అమ్మవారి కుంకుమని నీ మంగళసూత్రానికి బొట్టుగా పెట్టుకోవాలమ్మా. నీ మాంగళ్యానికి బలం చేకూరి నిండు నూరేళ్లు ముత్తైదుగా ఉంటావు. రా వసంత రా. మెల్లిగా. మమ్మీ అయ్యో, కూర్చో, వద్దు నాన్న, కూర్చో. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తీద్దుగానే వసంత. నువ్వు రెస్ట్ తీసుకో. వద్దు నాన్న. అత్తయ్య, పడుకోండి అత్తయ్య. రెస్ట్ తీసుకో rest మమ్మీ. వద్దు. పడుకో, పడుకోండి. కాసేపు పడుకో. నేను గంధం మమ్మీ. తీయాలి. వసంత అయ్యో అత్తయ్య, వద్దు మమ్మీ, ముందు టాబ్లెట్ వేసుకో. లేదు నాన్న, వద్దు నాన్న, నాకు ఏ టాబ్లెట్ వద్దు. నేను వెళ్ళి గంధం తీయాలి. అయ్యో తీద్దు గాని మమ్మీ, ముందు ఈ టాబ్లెట్ వేసుకో ప్లీజ్. నాకొద్దు ఇదిగో నాన్న. మమ్మీ, పట్టుకో. ఈ టాబ్లెట్ వేసుకో మమ్మీ ప్లీజ్. ఇదిగో వేసుకోండి అత్తయ్య, వేసుకో మమ్మీ. వేసుకోండి. టాబ్లెట్ వేసుకున్నాను కదా, నేను వెళ్ళి గంధం తీయాలి. వసంత వసంత నా మాట విను. నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో. మమ్మీ, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. కాసేపు అయ్యాక వెళ్దు గాని. నా మాట విని ప్లీజ్ రెస్ట్ తీసుకో. వద్దు నాన్న, వద్దు, నేను వెళ్ళి గంధం తీయాలి. మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ, ఇప్పుడే కదా టాబ్లెట్ వేసుకున్నావు. ప్లీజ్ రెస్ట్ తీసుకో. పడుకో మమ్మీ, ప్లీజ్ నాన్న, కాసేపు పడుకో. నేను వెళ్ళాలి. పడుకో, పడుకో మమ్మీ, పడుకో. వద్దు నాన్న. అత్తయ్య గారి మాంగళ్య బలం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఆగిపోకూడదు.
అత్తయ్య గారి బదులు నేను గంధం తీస్తాను. రేపు చందనం సేవ జరిగేలా చూస్తాను. గంధం తీయాలి నాన్న, నేను వెళ్ళాలి. వసంత, ఒక్క 10 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. బీపీ నార్మల్ అవుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళి గంధం తిద్దు గాని. నా మాట విను, పడుకో. అది రూపారాణి గొంతు కదా? అవును మమ్మీ. రూపారాణి రాలేదు కదా, కానీ రూపారాణి పాట వినపడుతుందేంటి? చూద్దాం పదండి. మమ్మీ వద్దు మమ్మీ, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. లేదు నాన్న, నాకిప్పుడు పర్వాలేదు. కృష్ణమురారి కృష్ణమురారి